హలో ఆల్, వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్. ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం గత రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, రాజ్ తరుణ్ లావణ్య మధ్య ఇష్యూస్. కరెంట్లీ మనతో మన లావణ్య గారి పేరెంట్స్ అయితే మనతో ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, అసలు రాజ్ తరుణ్ మధ్య లావణ్య మధ్య ఏం జరిగింది, అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గత వారం రోజులుగా రాజ్ తరుణ్ గారికి అండ్ లావణ్య గారికి మధ్యలో జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిన సంగతే. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు రాజ్ తరుణ్ గారికి మీ అమ్మాయికి మధ్య రిలేషన్ గురించి మీకు తెలుసా ముందు? తను ఫస్ట్ ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉయ్యాల జంపాల వైజాగ్లో ఉంటాడు. మా పాప హైదరాబాద్లో చదువుకుంటూ ఉంది. చదువుకునేటప్పుడు యూట్యూబ్ అది ఏమంటారు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ పరిచయం అయ్యి మా పాపే ఆయన ఒక లెవెల్లో తీసుకొచ్చింది. మేము కూడా వెనకాల ఉండి ప్రోత్సాహంతో తను ఒక లైన్లో తీసుకొచ్చామండి. అది కానీ అలాంటి ఈ సందర్భంలో దాదాపు 11 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు 14 సంవత్సరాలు రిలేషన్ బ్రేక్ చేసి మధ్యలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? మా పాప వాళ్ళండి లాస్ట్ త్రూ మంత్ బ్యాక్ అండి, 3 నెలల లోపు. ఓకే, అది తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటంటే? రియాక్షన్ ఏముందండి, మా పాప వాళ్ళే కదా, బయట కదా చేసుకుంది. తర్వాత గ్రాండ్గా చేద్దామని మేము కూడా సైలెంట్ ఉండిపోయాను. ఏదైనా ఉన్నప్పుడు మీలాంటి అందరూ కలిసి సమక్షంలో మంచి గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. సరే ఒకటైనారు మంచిదే కదా, బయట కాదు కదా అని ఉండిపోయాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ విడిపోయారు. అంటే రాజ్ తరుణ్ వదిలేశాడు. అండ్ నెక్స్ట్ మాల్వి మల్హోత్రా అని ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య రావడంతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా లావణ్య గారు చెప్తున్నారు. వదిలేశాడంటే అండి, తను ఒక హీరోయిన్, నా సమీరంగాని నాగార్జున గారు ఫిలింలో ఒక హీరోయిన్. ఆ హీరోయిన్లో ఉన్నప్పుడు ఇంకా టచ్లో ఉంటుంది. దాని గురించి మనం బ్యాడ్ కామెంట్ చేయొద్దు. ఒక ఆడపిల్ల కాకపోతే మా పాప జీవితంలోకి తను ఎంటర్ అనేది, ఆ ఇంటర్ అనేది కావద్దు కదా. తనకి ఏదో లేదు వయసు పిల్ల అని చెప్పి ఏదో. సో ఇప్పుడు మీరు ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. సాటి ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఆమె తప్పుగా మాట్లాడొద్దు అన్నారు. సో కాకపోతే ఆమె వచ్చి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, అంత ఎంత జరుగుతుంది, నాకేం సంబంధం లేదని తిరిగి మీ అమ్మాయి మీద కేసు పెట్టడం జరిగింది. అదే కాదండి, ఎందుకంటే 100% ఇప్పుడు తను ఏడుందో మీకు తెలుసండి. మీడియా ద్వారా చెబుతున్నాను, తను ఏడుందో తెలుసా? జంప్ అయిపోయాడు అతని దేశం కూడా తను కూడా ఉంది. 100% ఒక్క 2 డేస్లో మొత్తం అది కూడా మీకు మీడియా ద్వారా బయటకు తీరుస్తామండి. ఆ పాప తనతో పాటు జంపు ఏ దేశం ఉందో తెలియదండి. లేదు, ఇప్పుడు ఇండియాలో లేరు వాళ్ళిద్దరు కూడా. అదండి. సో ఇప్పుడు మరి ఎలా ఉండేదండి అసలు రాజ్ తరుణ్కి అండ్ యాజ్ ఎ పేరెంట్స్గా, మీ లావణ్య గారి పేరెంట్స్గా అండ్ మీ వాళ్ళ పేరెంట్స్కి మీకు మధ్య బాండింగ్? పర్వాలేదండి, మా ఇద్దరు కూడా మంచిగా ఉంది. ఎలాంటి తను కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పర్వాలేదు, మనకు అనుకూలంగా ఉంటారు, మేము కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటామండి. బట్ ఈ చీడపీరుకు వచ్చాకనే ఇలా అయిపోయింది మా పాప. అంతకుముందు అంతా బాగానే ఉన్నారండి, అంత మంచిగానే ఉంది. ఆ మలహోత్ర అనేది బ్యాడ్గా వచ్చి అలా. సార్ ఇప్పుడు పెడుతున్న ఈ ఎలిగేషన్స్ ఏదైతే లావణ్య గారి మీద వస్తున్నాయో, గతంలో వచ్చిన కేసు వల్ల డ్రగ్స్కి తీసుకుంటుంది, తనే కర్త కర్మ క్రియ అండి. తను అడ్డం పెట్టుకొని తను అన్నాడండి ఆల్రెడీ మా పాపకు ఫోన్ చేసి, నిన్ను జైల్లో పంపిస్తా అని క్రెడిట్ చేసి మొత్తం పంపించారండి. సరే అదేనండి, అది వాళ్ళంతా ముందు ప్లాన్ చేసుకొని చేసి జైలు పంపించారండి. 45 రోజు శిక్ష చేసినోడు జైలు శిక్ష అనుభవించవచ్చండి, తప్పు చేసినోడు. బట్ ఎలాంటి తప్పు చేయని ఆడపిల్లని 45 రోజులు జైలు, ఇంటికి కూడా పోనీయకుండా రైల్వే స్టేషన్ నుంచి, నాకు కూడా తెలియదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చిందని. మా చుట్టాలు, మా రిలేషన్స్ చెప్పారు, యూట్యూబ్లో వస్తుంది చూడండి అని. అది అలాంటి క్రియేట్ చేశాడండి దరిద్రుడు. ఇలాంటి జరిగినప్పుడు ఒక పేరెంట్స్గా మీరు చాలా మనస్తాపానికి గురవడం జరుగుతుంది. ఒక ఆడపిల్ల, అది అందులోనూ ఒక ఆడపిల్ల, ఇంత చాలా అపురూపంగా పెంచుకుని ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ అండ్ ఇంత కష్టపడుతుంది, ఈరోజు రోడ్డు మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే తను ఒక ఆల్కహాల్ తీసుకుంటుంది, తను డ్రగ్స్ తీసుకుంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అదే కరెక్ట్ అనుకుందామండి. తను ఒక హోదాలో ఉన్నాడు, ఒక హీరో. ఇలా జరుగుతుందంటే పక్కన ఎవరికైనా మీడియా వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడండి, ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్. ఇలా తప్పు చేస్తుంది ఒక పాప, మీరు క్షమించండి, శిక్షించండి చెబుతాడా లేడా? అంటే వాళ్ళు క్రియేట్ చేసినట్టు అందరికీ తెలిసిపోయింది కదండి, అది మ్యాటర్ అండి. సో అది
ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ గారు ఇక్కడ లేడు అని మీరు చెప్తున్నారు. 100% లేదండి జబ్బు. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే కమింగ్ డేస్? మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతామండి. ఇంకా మా దగ్గర ఏముంది చెప్పని, కానీ మా లాయర్ గారు ఎలా అంటే లా అండ్ ప్రకారం పోతామండి. ఇంకా ఏంది పనికిరాని మాట మీకు చెప్పి ఎందుకండి పాపం, మంచి నీ ముందే చెప్పిన మంచి మాటే చెప్తాను, నేను మనకు వచ్చే మాటే చెప్తాను. సో ఈ కేసు రన్ అవుతున్నప్పుడు మాల్వి మల్హోత్రా తరపు నుంచి కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ గారి తరపు నుంచి కావచ్చు, ఎవరైనా మీకు ఫోన్ చేసి బెదిరించడం కానీ, కేసులు వెనక్కి తీసుకోండి, డబ్బులు ఇస్తాం ఇలాంటి చెప్పడం కానీ ఏమైనా జరిగింది? డబ్బులు ఎవరికి కావాలి బ్రో? నా దగ్గరే ఉంది డబ్బు, అర్థమైందా? డబ్బు ఎవరికి కావాలా? ఎవరికి కావాలా డబ్బు? మా పాప వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, మా ఇంట్లో ఉంటారు అవసరమైతే. వాళ్ళ ఇల్లు ఎవరికి కావాలి? వాళ్ళ డబ్బు ఎవరికి ఇవ్వాలి? అవసరం లేదండి. వాళ్ళ 5 CR 10 CR అంటే మార్కెట్లో ఎద్దండి, ఆవా ఎకరం భూమి మార్కెట్లో పెట్టి అమ్మనికి. ఒక ఆడపిల్ల 14 సంవత్సరాలు సహజీవనం చేసి నాకు వద్దు వదిలించుకొని నీకు నష్టపరిహారం ఇస్తానంటే ఎంతమందికి సహాయం చేస్తామండి? మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరచండి, ఇలాంటిది ఆడపిల్లని బదనాం చేయొద్దండి, బస్ అంతే. సో ఇప్పుడు ఇట్లాంటి మీకు ఒక పేరెంట్స్గా మీరు మీ పాపకి చాలా సపోర్ట్ కావాలి. ఇలాంటప్పుడు మీరు ఏ విధంగా ఉండంటే 100% ఉంటుంది. వాళ్ళ తరపు నుంచి ఎంతమంది అన్నారని మేమిద్దరమే పోరాడతాం. మాకు ఎవరు బాడీ గార్డ్ లేరు, మాకు ఎవరికాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. మా అందరాత్మే మా పాపను మేము కాపాడుకుంటాం. ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసండి. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతాం మేము. దౌర్జన్యాలు వాళ్ళు ఒకవేళ వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా మేము దెబ్బలు పడడానికి కూడా రెడీ. ఎలా కొడతారో చూద్దాం అంతే. సార్ ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చాలా ప్రముఖ అడ్వకేట్. ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు అప్రోచ్ అయ్యారా, ఆయన అప్రోచ్? అతని ద్వారా 100% మాకు మా పాపకి న్యాయం జరుగుతుందని 100% మీ మీడియా ద్వారా చేసిపోతున్నాం. కళ్యాణ్ గారు 100%, కళ్యాణ్ గారు అన్న బస్ ఆ సార్ ద్వారా 100% మా పాపకి న్యాయం జరుగుతుందని 100 మంది ముందు కూడా నేను చెప్తానండి, బస్ అంతే. సో ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చి లావణ్య గారు ఇద్దరు కలిసి ఉండాలని మీరు కోరుకుంటారు? 100% అండి, 100%. అమ్మ, మీరు ఒక తల్లిగా మీ కూతురికి మీద వస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్కి ఏ విధంగా చూస్తారండి? పాపని మంచిగానే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈయన ఇట్లా నిందలేయటం కరెక్ట్ కాదు కదా, మంచి పద్ధతి కాదు కదా. ఇంత జరుగుతున్నప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారండి? అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్, ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా మీ పాప ఇది, మీ పాప అది, డ్రగ్స్ తీసుకుంటుందంట, ఆల్కహాల్ తాగుతుందంట, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక తల్లిగా మీకు ఏమనిపిస్తుంది? హలో వ్యూస్, వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్. రైట్ నో మనతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, టీవీలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ నడుస్తుంది. సో ప్రస్తుతం మనతో లావణ్య గారు ఉన్నారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఆవిడ మాటలను. నమస్తే అండి. హలో అండి. సో లాస్ట్ 1 వీక్ నుంచి ఎక్కడ చూసినా లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ అని ఒక న్యూస్ అయితే ఎక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, టీవీలో ఎక్కడ చూసినా. అసలు వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ప్రీవియస్లీ అంటే? ఏమండి, నేను రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నాము. ఇప్పటి నుంచి కాదు, 11 years నుంచి టుగెదర్ ఉన్నాం, అండ్ దిస్ ఈజ్ 11th year. సో మరి ఏం జరిగిందో తెలీదు, మా మీద కళ్ళు పడ్డాయో తెలీదు, మరి మాకి గొడవలు చికాకులు ఏదైతే అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే విడిపోతాము అని అయితే అనుకోలేదు. ఇప్పుడు లాస్ట్ 3 months ఎగో రాజ్ సపరేట్ అయ్యాడు మా ఇంట్లో నుంచి, అండ్ సపరేట్ ఉంటున్నాడు. అండ్ అతనికి మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో అఫేర్ ఉంది. ఐ థింక్ బికాస్ ఆఫ్ హర్ ఇదంతా అయింది, అండ్ షీ మేడ్ హిమ్ టు లీవ్ ద హౌస్ అని అనుకుంటున్నాను. సో మీరు వెళ్ళి ఆల్రెడీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ చేసి ఉన్నారు. సో ఫస్ట్ ఒక కేసు ఫైల్ చేశారు, అండ్ సెకండ్లీ యూ హ్యావ్ చేంజ్డ్ రాజ్ నేమ్ ఇంక్లూడ్ చేసి ఉన్నారు దాంట్లో. సో వై సెకండ్ టైం ఎందుకు ఇంక్లూడ్ చేశారు, ఫస్ట్ టైం ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఫస్ట్ టైం అన్నది ఎందుకంటే రాజ్ నాతో ఏమన్నాడు, 2 monthsలో వచ్చేస్తాను, మీడియా ట్రబుల్ ఉంది, డ్రగ్ కేస్ కదా అన్న దాంట్లో అన్నాడు. బట్ మాల్వి మల్హోత్రా ఇంటెన్షన్ నాకు అర్థమైంది ఇంకా, అండ్ నాకు నిజంగానే భయం వేసింది ఆ టైంలో, దట్ దిల్ కిల్ మీ అని. మాల్వి మల్హోత్రా అండ్ హర్ బ్రదర్ థ్రెటన్ మీ దట్ దిల్ కిల్ మీ, అండ్ ఇఫ్ ఐ డోంట్ లీవ్ రాజ్, అండ్ ఐ కాంట్ లీవ్ రాజ్, ఐ కెన్ నెవర్ లీవ్ రాజ్. అతన్ని నమ్మి నేను లైఫ్ స్టార్ట్ చేశాను, అతను హీరో అని నేను లైఫ్ స్టార్ట్ చేయలేదు. అతను హీరో అవ్వక ముందు నుంచి ఉన్నాను, అతను హీరో అయ్యాడు, అది నాకు హ్యాపీ మంచిగా ఉంటుంది. అతను ఒకవేళ లైఫ్లో అయిపోతే ఇంకేదన్నా పనిలో ఉండొచ్చు, ఏదైనా ఓకే, బట్ మనిషి కదా నాకు. యా. సో మీకు ఆల్మోస్ట్ ఒక 11 years ఆఫ్ జర్నీ ఉంది, యూ హ్యావ్ టుగెదర్లీ, అండ్ మధ్యలో యూ గాట్ మ్యారీడ్. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది అండ్ ఎక్కడ మ్యారేజ్ అయింది? సో మేము 2008 నుంచి ఉన్నాము, విచ్ ఇప్పుడు చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 16 years ఇది. బట్ 2014లో మేము పెళ్లి చేసుకున్నాం, విచ్ ఇస్ 11 years నుంచి టుగెదర్ ఉన్నాం. గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. సో ఒక ఈజ్ అన్ యాక్టర్, అప్పటికే కొంచెం పేరు వచ్చింది రాజ్ తరుణ్, నువ్వు ఎలా జంపాల తర్వాత సినిమాస్ కంటిన్యూస్గా ఒక 3 films బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ టైంలో రాజ్ తరుణ్ అంటే ఒక మంచి క్రేజ్ ఉంది, అండ్ ఆయన పెళ్ళి ఎందుకు బయటకు రాలేదు, అది చాయిస్ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టే ఆయన చెప్పున్నాడు బయటకు.
లేదు లేదు అంటే తను అప్పుడే చిన్నోడు, అతను కూడా వెరీ ఎంగేజ్. అంత ఎంగేజ్లో పెళ్ళి అన్నది అంటే చెప్పుకుంటే ప్రాబ్లం అవుతుందని కాదు, వెరీ ఎంగేజ్ కదా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అది. బట్ మా 2 ఫ్యామిలీస్కి చెప్పుకున్నాము, దే వర్ హ్యాపీ, వెరీ హ్యాపీ, యాక్సెప్ట్ చేశారు. ఒక 4-5 ఇయర్స్లో మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. సో అందుకే దాన్ని హైడ్ చేసి ఉన్నారు. హైడ్ అని ఏం కాదు, మా మా వరకు తెలుసు, ఇప్పుడు మా పెళ్ళి కాబట్టి మా వరకు తెలుసు. ఒక మా వరకు తెలుసు, ఒక 5 ఇయర్స్ తర్వాత గ్రాండ్గా చేసుకుందామంటే డబ్బులు కూడా కావాలి కదా. అప్పుడు మేము చిన్నవాళ్ళం, మా దగ్గర అన్ని లక్షలు ఎందుకు ఉంటాయి. అప్పుడు మనకు బ్యాంక్లో మేబీ ఒక 20-30,000 బ్యాకప్లో ఉన్నా సరిపోయేది మేము అప్పుడు. సో మాకు అలా సర్వైవల్కి అవి పనికొస్తాయి కదా, పెళ్ళికి సరిపోవు. కొంచెం మనీ సేవ్ చేసుకున్నాక చేసుకుందాం. అండ్ రాజ్ తరుణ్ ఎప్పుడు కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 నేను చేసుకుంటాను అనేవాడు. సో 27 వచ్చాక చేసుకుందాం అనుకున్న టైం అది ఏదైతే ఉందో 2019 అట్లా పడింది అనుకోండి ఎగ్జాంపుల్. తను వచ్చేలోపు మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, కోవిడ్ వచ్చింది, 2 ఇయర్స్ పోయింది, మాల్వి మల్హోత్రా 1.5 ఇయర్ తీసుకుంది. అలా ఇయర్స్ ఒక 4-5 ఇయర్స్ అన్నది దీంట్లోనే పోయాయి. సో ఇంత టుగెదర్గా ఉండి ఇంత కార్డియల్గా ఉన్న మీకు ఈ డ్రగ్స్ కేసు అయితే ఏదైతే ఉందో ఒక 45 days ఆఫ్ యు ఆర్ ఇన్ టు ద జైల్. సో అలాంటి టైంలో మారల్గా సపోర్ట్ ఇవ్వాల్సిన రాజ్ తరుణ్ ఎందుకు మీ దగ్గర లేడు అంటే? అలాంటి టైంలో సపోర్ట్ ఉండాల్సిన రాజ్ తరుణ్ నాకు హెల్పే చేయలేదు. ఐ వాజ్ అలోన్. నేను ఒక అనాథలాగే ఫీల్ అయ్యాను. అలాగే ట్రీట్ చేశారు. మై పేరెంట్స్ వచ్చారు, వాళ్ళే షూరిటీ పెట్టి అంత బెయిల్ తీసుకున్నారు. బట్ ప్రాసెస్ తెలియదు, బికాజ్ వాళ్ళకి అంత నాలెడ్జ్ అన్నది ఉండదు కదా. నాలెడ్జ్ ఉన్న తెలిసిన అతను తప్పించుకున్నాడు. సో అక్కడ మీకు అర్థం అవ్వాలి దిస్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. సో ఈ పర్టికులర్ టైంలో అండ్ దెర్ ఇస్ న్యూస్ ఈస్ గోయింగ్ అరౌండ్ దట్ యూ గాట్ అబౌటెడ్ ఆర్ మిస్గ్యారేజ్ సంథింగ్ హెస్ హ్యాపెన్ ఫర్ 2 times. సో మీరేం చెప్తారు? ఇప్పుడు సంసారంలో అందరికీ అవుతుంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అబ్బాయి ప్రాబ్లము అమ్మాయి ప్రాబ్లమ్ ఏదైనా సరే అవుతుంటాయి కదా. అలాగే మాకు అయ్యాయి. బాధపడ్డాము ఆ పర్టికులర్ పీరియడ్లో, మూవ్ అని అయిపోయాము. బట్ ఏది జరిగినా సరే ఇప్పుడు రాజు నేను కొట్టుకునే వరకు వెళ్ళినా ఆ ఒక్క రోజే, నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోయే వాళ్ళం. ఒక మొహం చూడకుండా ఒక డే ఉండేవాడు కాదు, నేను ఉండేదాన్ని కాదు. తను బయటికి వెళ్తున్న సెకండ్ డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు నా మొహం చూసే వెళ్ళేవాడు, ఇంటికి వచ్చిన సెకండ్ ఫస్ట్ నా మొహమే చూసాడు. అంత ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళం. ఈరోజు మాకు ఇప్పుడు ఆర్ఫన్ లాంటి ఫీలింగ్ వచ్చింది. అండ్ పోనీ అతను ఇంకేదో కారణాలు చెప్పి ఉంటే మరి మాల్వి మల్హోత్రతో ఉండొద్దు కదా. తను నిజంగానే తన పని తను చేసుకుంటూ ఉండాలి. బట్ మాల్వి మల్హోత్రతో ఉంటున్నాడు అండ్ వాళ్ళు టుగెదర్ ఉంటున్నారు. అండ్ మా డబ్బుల కోసం నేను చేస్తున్నాను అంటాడు. మాకు సర్వైవల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తను ఇచ్చేవాడు అండ్ ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. బట్ రాజ్ తరుణ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చూస్తే 90% ఆఫ్ ద మనీ మాల్వి మల్హోత్రాకి వెళ్తున్నాయి తన ఇన్కంలో. అది నేను ప్రూవ్ కూడా చేయగలను. సో అంటే ఇదే మాట ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన మీ వాయిస్ ఓవర్ ఒకటి రీసెంట్గా బయట మార్కెట్లో రిలీజ్ చేసి ఉన్నారు. లైక్ దే కాల్ తను చాలా ఆల్కహాలిక్, తన ఎడిక్టెడ్, డ్రగ్స్ ఎడిక్టెడ్, దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ వాజ్ పాసింగ్ ఆన్ మీడియా. అంటే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? సో అందులో మీరు క్లియర్గా ఇంకా ఉంటే ఒక సాంగ్ ఉంటుందన్నమాట. అంటే అది యూట్యూబ్లోనే ఉండే సాంగే అనుకుంటా. ఎంతమంది ముందుకు వచ్చి అందాలు చల్లుతున్నాను ఒక సాంగ్ ఏదైతే ఉందో దానిలో బూతులు పెట్టి 3 days నా పైన నన్ను రెచ్చగొట్టి పాడాడు. అండ్ ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు. అందులో నేను ఏదైతే అరుస్తున్న సౌండ్ ఏదైతే ఉందో అనుకుంటూ సారీ, అది అతను నాకు 3 days నాకు చేస్తూ చూపించాడు. సో వెన్ ఐ ఆమ్ గివింగ్ ఇట్ బ్యాక్ యాజ్ అ కౌంటర్, తను సైలెంట్గా ఉండి అది హీ రికార్డెడ్ దట్. అది కూడా ఫోన్లో మాట్లాడుతుంది కదా, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. తన పాకెట్లో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు. అండ్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అది దాపెట్టుకొని ఇప్పుడు రిలీజ్ చేశాడంటే హీ హాజ్ ద ప్లాన్ కదా. అండ్ అగైన్ ఈ సేయింగ్ దట్ ఆయన ఏమని చెప్తున్నారంటే షీ హ్యాడ్ అన్ ఇల్లీగల్ అఫేర్ విత్ అనదర్ గై కాల్డ్ సాయి. వాట్ వాజ్ ఇట్? ఇల్లీగల్ అఫేర్ కాదండి, అది కేసు. అది సంథింగ్ నో ఐ హావ్ రెడ్ సమ్ ఆర్టికల్, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్, సారీ టు ఆస్క్. నో దట్స్ ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ అది ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉంది కేసు. ఆల్రెడీ బయటకు వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇతనేంటి మళ్ళీ నేను గుట్టు చేశాను అన్నట్టుగా చెప్తాడు. హిడన్ది కదా చెప్పాలి. ఇంకేమైనా ఉంటే కొంచెం తెలియని ఉంటే హిడన్ ఉంటే చెప్పమనండి వచ్చి. మాల్వి మల్హోత్రా వీళ్ళ టీమ్ కానీ ఏదైనా మీకు అప్రోచ్ అయ్యి మీకు థ్రెట్ అని కలిగించారని చెప్పి మీరు మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంత జరుగుతుంది అండ్ ఆవిడ పేరు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ టైంలో ఈ 1 weekలో మీ దగ్గరికి ఏమైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీకు థ్రెట్ నేను కాల్స్ కానీ లేకపోతే మీరు కేసు వాపస్ తీసుకోండి ఏమన్నా బెదిరించడం కానీ ఏమన్నా మనీ ఆఫర్ చేయడం కానీ ఇట్లా? ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ లాయర్ నాకు మెసేజ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసు వెనక్కి తీసుకోమని చెప్తున్నారు, 5 CR ఆఫర్ చేస్తున్నారు.
ఐసీఆర్ ఆఫర్ చేసినారు. సో అండ్ కళ్యాణ్ దిలీప్ శుంకర గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అడ్వకేట్ ఇన్ హియర్. అండ్ ఆయన ఎలా ఇక్కడ ఎలా స్టార్ట్ అయ్యారు, అండ్ ఆయనకి మీకు ఎలా తెలుసు? సో ఆయన ఎప్పటి నుంచో చూస్తుంటాము ఆయన బ్యాటిల్స్ ఫైట్ అంతా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్కి చెప్పాను ఇలా అని, సో తను కనెక్ట్ చేశారు. సో ఇంత జరుగుతున్నప్పుడు పేరెంట్స్ తెలిస్తే చాలా ఇబ్బంది పడతారు అండ్ మోరల్గా చాలా డిమారల్ ఫీల్ అవుతారు. సో ఎట్లాంటి టైంలో మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు దేవర్ దేర్ ఫ్రమ్ ద డే వన్ అండి, అదేమీ హైడింగ్ది కాదు. అండ్ ఇప్పుడు కూడా అంటే ఇంత జరిగాక నేను ఏడ్చాక కూడా వాళ్ళు మళ్ళీ నా కూతురు జీవితం బాగుపడాలి, సంసారం బాగుపడాలి అని అంటారు, కానీ హార్మ్ఫుల్ పీపుల్ అయితే కాదు. అక్కడ వద్దు అనుకొని తప్పించుకొని తిరుగుతుంది వాళ్ళు. బట్ ద సేమ్ టైం మళ్ళీ రాజు నార్మల్ అయిపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా నార్మలే ఉంటారు కాదన్ను, బట్ వద్దు అనుకొని తప్పించుకొని తిరుగుతుంది, పారిపోతుంది అతను. దయచేసి అది అర్థం చేసుకోండి. అండ్ మళ్ళీ మీ మీడియానే అవును పాపం వీళ్ళు నిజంగా అన్ని ఉన్నారు కాబట్టి కలవాలి అని ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ కలుపుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు అలాగే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, కోరుకోండి, ఒక్క విష్ చాలు. సో డెఫినెట్లీ ఫైనల్గా సో రాజ్ ధరన్ గారు వెనక్కి వచ్చి మేము తీసుకుంటే మళ్ళీ కలిసి ఉందామంటే ఈ కేసెస్ అన్ని వాపస్ తీసుకొని యూఆర్ రెడీ టు. నేను ఫైట్ చేసింది కూడా అతను రావాలనే కదండి. డే వన్ నుంచి కూడా నాకు అతను రావాలనే, మిల్లానో డబ్బులో ఇదో అని కాదు. నా మనిషి నాకు కావాలి, నా మనిషి. నేను అదే అనుకొని బతికాను, నాకు అదే ప్రపంచం, నాకు అదే తెలుసు. అది లేదు అన్నది నేను అసలు ఎలా దగ్గర అదే ఉన్నాను. బట్ వద్దు అతను ఇంకా ఇంకా ఇంతకంటే ఇది చేయొద్దు అన్న దగ్గర మరి ఇంకా లా ఏం చేస్తుంది అన్న దగ్గర ఇంకా మరి వాళ్ళ ఇష్టం, అది నా చేతుల్లో లేదు. ఇంకా నేను విన్న దాని ప్రకారం ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు కానీ ప్రూవ్ అయితే హీ విల్ బీ సెంటెన్స్ టు జైల్ ఫర్ కమింగ్ 10 years. డెఫినెట్గా ఉండాలి అని అంటాను. అట్లీస్ట్ ఈ చేంజ్ మా లైఫ్లో చేంజ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకొకరు నమ్మడానికి వీలు లేకుండా ఉండడానికి నేర్పిస్తుంది. ఇంకో అబ్బాయి అయినా సరే ఓకే ఇలా చేస్తే మనకి ఇది జరుగుతుంది, అది హీరో అయినా సరే ఎవరైనా సరే జరుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్ ఉంటే పాపం మిగతా అందరి లైఫ్స్ కూడా బాగుంటాయి కదండి. లెట్ హిమ్ గో టు ద ప్రిజన్ అండ్ కమ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.